హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సత్య ఆన్లైన్ క్లాసెస్. సో భారత భూభాగము అనేటువంటి మొదటి భాగం గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. సో ఇందులో మొత్తం 4 ఆర్టికల్స్ ఉంటాయండి. 1, 2, 3, 4 అని చెప్పేసి 1 to 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ భారత భూభాగం గురించి, భారత యూనియన్ గురించి మనకు తెలియజేస్తున్నాయి. సో ఇందులో మనకు ఒకటవ ఆర్టికల్ ఇండియా, that is Bharat shall be a union of states అని చెప్పేసి ఉంటుందండి. ఓకేనా? సో ఇండియా యొక్క మరొక పేరే, ఇండియా అంటే భారత్ అని కూడా అర్థం అని ఇక్కడ చెప్తున్నది. సో ఇండియాకు మరొక పేరే భారత్. సో ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే ఇది రాష్ట్రాల యూనియను అని చెప్పబడుతుంది. సో ఒకసారి మనకి ఎగ్జామ్లో అడిగారు, భారత రాజ్యాంగంలో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియాకు మరొక పేరుగా ఏమని చెప్పబడింది అన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియా యొక్క మరొక పేరు ఏమని చెప్పబడింది అన్నారు, అంటే అది భారత్. ఓకేనా? సో ఇండియా, దట్ ఈస్ భారత్, షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇది మనకి ఎక్కువ ఇంపార్టెంట్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే దాని గురించి మనం వివరించుకోవాలి. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అర్థం ఏంటి? రాష్ట్రాల యూనియన్ అని చెప్పేసి అర్థం. ఈ రాష్ట్రాల యూనియన్ అంటే ఏంటి? చూడండి, ఏ దేశ రాజ్యాంగమైనా కూడా 1వ ఆర్టికల్ వద్దనే ఆ దేశం ఏంటి అనేది చెప్పాలి. అంటే ఏంటిది? అంటే ఫెడరల్ కంట్రీయా లేదా యూనిటరీ కంట్రీయా, ఎలాంటి దేశము అని చెప్పేసి ఆ దేశ రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్లో వివరించాలి. సో అదేవిధంగా మన భారత రాజ్యాంగంలోని ఈ మొదటి ఆర్టికల్లో కూడా మన దేశం ఎలాంటి వ్యవస్థ కలిగి ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మనకు చెప్పారు. అయితే మరి మన సమాఖ్యనా, యూనిటరీయా, అంటే ఫెడరల్ కంట్రీయా లేకుంటే యూనిటరీ కంట్రీయా అని అంటే, సో మనది సమాఖ్య దేశమే, సమాఖ్య లక్షణాలు కలిగిన దేశమే. కానీ మనది సమాఖ్య దేశం అని రాజ్యాంగంలో చెప్పకూడదు. సమాఖ్య అర్థం వచ్చే విధంగా వేరే పదాన్ని ఉపయోగించాలని మన రాజ్యాంగ నిర్మాతతో పాటు రాజ్యాంగ సభ సభ్యులు భావించారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఎక్కువగా దీని గురించి ఆలోచించి సమాఖ్య దేశం అనేటువంటిది, ఫెడరల్ కంట్రీ, ఫెడరలిజం అనే పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి దాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొంటే అది సమాఖ్య దేశంగానే భావించబడుతుంది, కానీ సమాఖ్య దేశం అనే పదం మాత్రం కనిపించదు అని చెప్పేసి ఈ సూచన కూడా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చేయడం జరిగింది. ఎందుకు ఇంత జాగ్రత్త పడాల్సింది? ఫెడరలిజం మన దేశంలో, అంటే ఫెడరల్ కంట్రీ అన్నప్పుడు ఫెడరల్ కంట్రీ అని కాన్స్టిట్యూషన్ చెప్తే ఏంటి, యూనిటరీ అన్నప్పుడు యూనిటరీ కంట్రీ అని చెప్తే ఏంటి, ఎందుకు ఇలా చెప్పకూడదు, ఈ విధంగా ఎందుకు చేయాలి అంటే, సో సమాఖ్య దేశాలు అనేవి 2 పద్ధతుల్లో ఏర్పడతాయి. సమాఖ్య దేశాలు అనేవి 2 పద్ధతుల్లో ఏర్పడతాయి. ఒకటి రాష్ట్రాల ఒప్పందం వల్ల ఏర్పడతాయి, దేశ విచితి ప్రక్రియ వల్ల ఏర్పడతాయి. ఓకేనా? సమాఖ్య దేశాలు అనేవి 2 పద్ధతుల్లో ఏర్పడతాయి. ఒకటి రాష్ట్రాల విలీనము ద్వారా ఏర్పడతాయి. రెండవది రాష్ట్రాల ఒప్పందం, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం వలన ఏర్పడతాయి. మరియు దేశ విచితి ప్రక్రియ వలన ఏర్పడతాయి. సో భారతదేశం సమాఖ్య దేశమే, కానీ రాష్ట్రాల ఒప్పందం వల్ల ఏర్పడిన సమాఖ్య కాదు. అనగా ఉదాహరణకు అమెరికా దేశము రాష్ట్రాల ఒప్పందం వలన ఏర్పడినటువంటి సమాఖ్య దేశం. అది ఈ రోజున 50 రాష్ట్రాలు. అమెరికా దేశం ఏర్పడినప్పుడు 13 రాష్ట్రాలు. 13 రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటాం. 13 రాష్ట్రాలు కలిసి ఒక ఒప్పందం వలన, ఒక ఒప్పందపూర్వకమైనటువంటి చట్టం వలన ఆ దేశం ఏర్పడింది. కాబట్టి అక్కడ ప్రతి రాష్ట్రానికి స్వతంత్ర అధికారాలు అనేవి ఉంటాయి. అమెరికా సమాఖ్య యూనియన్లో ప్రతి రాష్ట్రానికి స్వతంత్ర అధికారాలు ఉంటాయి. ఎంతవరకు అంటే అవసరమైతే ఆ సంయుక్త రాష్ట్రాల, అంటే అమెరికా దేశం నుంచి, అమెరికా యూనియన్ నుంచి విడిపోయేటువంటి స్వేచ్ఛ ఏ ఒక్క రాష్ట్రానికి, అంటే ఏ రాష్ట్రానికైనా అక్కడ ఉంటుంది. సో ఈ ప్రస్తుతం మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం ప్రజెంట్ ఇప్పుడు 50, ఏర్పడినప్పుడు 13 ఉండేది, ఇప్పుడు 50 రాష్ట్రాలు. ఈ 50 రాష్ట్రాలలో ఏ రాష్ట్రమైనా కూడా ఆ ఫెడరల్ యూనియన్ నుంచి ఎప్పుడైనా విడిపోయే స్వేచ్ఛ ఉంటుంది. కానీ
అది అసలైన సమాఖ్య వ్యవస్థ, అది సిద్ధాంతపరమైన సమాఖ్య వ్యవస్థ. కానీ భారతదేశం ఆ విధమైనది కాదు. రాష్ట్రాల ఒప్పందం వలన ఏర్పడిన దేశం కాదు ఇది. ఇది 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన వలన దేశం విచ్ఛిన్నమైంది, వివిధ ప్రాంతాలుగా వేరు చేయబడింది. అలా దేశ విచ్ఛితి ప్రక్రియ వలన ఏర్పడినటువంటి యూనియన్ ఇది. అందుకని ఇక్కడ రాష్ట్రాలకు స్వంతగా పరిపాలన అధికారాలు ఉండాలి. రాష్ట్రాలకు తమ ప్రాంతం కోసం తమ పరిపాలించుకునే అధికారాలు ఉండాలి, శాసనం చేసుకునే అధికారాలు ఉండాలి, ఆర్థిక అధికారాలు ఉండాలి, పరిపాలన అధికారాలు ఉండాలి. కానీ ఈ యూనియన్ నుంచి విడిపోయే అధికారం మాత్రం ఉండకూడదు అనే ఉద్దేశంతో భారతదేశం కెనడా సమాఖ్య నమూనాను ఫాలో కావడం జరిగింది. అమెరికా సమాఖ్య నమూనాను ఫాలో కాలేదు. ఎందుకంటే కెనడా కూడా దేశ విచ్ఛితి ప్రక్రియ వలన ఏర్పడినటువంటి సమాఖ్య వ్యవస్థ. భారతదేశం కూడా దేశ విచ్ఛితి ప్రక్రియ వలన మనం సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి సిద్ధాంతపరమైన సమాఖ్య దేశం కాదు. కాబట్టి సిద్ధాంతపరమైన సమాఖ్య దేశం అయితే రాజ్యాంగంలో సమాఖ్య దేశం అని రాసుకుంటాం, ఫెడరల్ కంట్రీ అని రాసుకుంటాం. అప్పుడు ఆ ఫెడరల్ కంట్రీలో కేంద్రానికి రాష్ట్రాలకు రాజ్యాంగపరమైనటువంటి సమానమైన అధికారాలు ఉంటాయి. అవసరమైతే కేంద్రం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్రాల అంగీకారం కోరాలి. రాష్ట్రానికి ఆ యూనియన్లో ఏ ఇబ్బంది కలిగినా అవసరమైతే ఆ దేశం నుంచి లేదా ఆ యూనియన్ నుంచి విడిపోయేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అలాంటిది మన దేశంలో ఉండకూడదు అని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాఖ్య అనేటువంటి పదం కనిపించకుండా, సమాఖ్య దేశం అనే పదం కనిపించకుండా రాష్ట్రాల యూనియన్గా పేర్కొనడం జరిగింది. ఈ రాష్ట్రాల యూనియన్ అనేటువంటిదే మనది సమాఖ్య దేశము అని చెప్పేసి అర్థం వస్తుంది. అయితే భారత రాజ్యాంగంలో ఏ ఒక్క ఆర్టికల్ వద్ద సమాఖ్య అనే పదం కానీ సమాఖ్య దేశం అనేటువంటి పదం కానీ కనిపించలేదు. కాబట్టి భారతదేశం సమాఖ్య కాదంటావా అంటే అసలుకి కాదు. ఎందుకంటే మన దేశం సమాఖ్య అనడానికి అనేక ఆర్టికల్స్ మనకి ఇక్కడ తెలియజేస్తున్నాయి. ఒకటి, రాష్ట్రాల యూనియన్ అని చెప్తున్న 1వ ఆర్టికల్ మన దేశం సమాఖ్య అనే అర్థం వస్తుంది. తర్వాత 7వ షెడ్యూల్లో అధికారాల విభజన అనేది మనది సమాఖ్య అని చెప్పేసి అంటుంది. రాష్ట్రాల యొక్క గవర్నర్కు రాజ్యాంగపరమైన రాష్ట్రాల అధికారాలు ఉండడం మనది సమాఖ్య అని తెలియజేస్తుంది. ఇలా భారతదేశం సమాఖ్య అనడానికి రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్క ఆర్టికల్ కూడా ప్రత్యక్షంగా నేరుగా సమాఖ్య దేశం అని చెప్పట్లేదు. అందుకే ఈ సమాఖ్య వ్యవస్థ అనేది, భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ అనేది రాజ్యాంగంలోని మౌలిక అంశము, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము ఈ సమాఖ్య వ్యవస్థ అనేది అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1994 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపము మన సమాఖ్య అన్నారు. అంటే భారతదేశం సమాఖ్య దేశమే, రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి అంశము సమాఖ్య అని చెప్పేసి అన్నారు. అందుకనే సాధారణ పరిస్థితులలో దేశ ఐక్యతకు భంగం కలిగించినప్పుడు తప్ప సాధారణ పరిస్థితులలో రాష్ట్రాల యొక్క అధికారాలను అణిచివేసే విధంగా కేంద్రం వ్యవహరించకూడదు. ఎందుకంటే మన రాజ్యాంగ మౌలిక అంశము మనకు సమాఖ్య వ్యవస్థ అని తెలియజేస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక్కడ వరకు సమాఖ్య అనే పదం ఎందుకు ఉండదు, రాష్ట్రాల యూనియన్ అనే పదాన్ని వాడడానికి అర్థం ఏంటి, ఇవన్నీ మీకు తెలిసినాయి. ఓకేనా? రాష్ట్రాల యూనియన్, అందుకని మనం భారత యూనియన్ అని అంటాం, రాష్ట్రాల యూనియన్ అంటాం, ఇంకా దీన్ని మనం భారత యూనియన్ అని చెప్పేసి పేర్కొంటాము. అందుకని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా మనం పేర్కొంటాం. భారత యూనియన్ అంటాము, రాష్ట్రాల యూనియన్ అని చెప్పేసి మన భారతదేశాన్ని పేర్కొంటాం. దీని అర్థం ఏంటంటే మనది సమాఖ్య దేశమే అని చెప్పడం. అయితే మనది సిద్ధాంతపరమైన సమాఖ్య కాదు, రాష్ట్రాల ఒప్పందం వలన ఏర్పడిన సమాఖ్య కాదు, రాష్ట్రాలకు విడిపోయేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు. అర్థమవుతుందా? విభాజిత రాష్ట్రాలు గల అవిభాజ్య యూనియన్ భారతదేశం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. విభాజిత రాష్ట్రాలు గల అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా ఉంటూ వాటి యొక్క ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అవి ఉంటాయి. విభాజిత రాష్ట్రాలు గల అవిభాజ్య యూనియన్, మళ్ళీ విడిపోనటువంటి యూనియన్గా ఈ రాష్ట్రాలు ఉంటాయి అని చెప్పేసి మన సమాఖ్య వ్యవస్థ గురించి పేర్కొంటున్నారు. మరి రాష్ట్రాల యూనియన్గా ఏవి వస్తాయి, రాష్ట్రాలు వస్తాయా కేంద్రపాలిత ప్రాంతాలను పేర్కొంటామా అంటే వెరీ ఇంపార్టెంట్.